బ్రేకింగ్ న్యూస్ ను ప్రెజెంట్ చేయడమే కాదు సమస్యకు పరిష్కారం చూపింది బిగ్ టీవీ. ములుగు ఆదివాసీ రైతుల పక్షాన అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించింది. రైతులను నిండా ముంచేసిన సీడ్ కంపెనీల బాగోతం బయటపెట్టి వాటిపై చర్యలు తీసుకునేలా చేసింది. బీటీ మొక్కజొన్న సాగుపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు 100% నిజమని రైతు కమిషన్ ప్రశంసించింది. ములుగు జిల్లా ఆదివాసీ రైతులు అమాయకత్వాన్ని బీటీ మొక్కజొన్న కంపెనీలు క్యాష్ చేసుకున్నాయి. అధిక లాభాలు ఆశ చూపి వేల ఎకరాల్లో మొక్కజొన్న వేయించాయి. తీరా పంట చేతికి వచ్చే సమయానికి తేడా కొట్టింది. గింజలు లేకుండానే మొక్కజొన్న పొత్తులొచ్చాయి. మోసపోయామని గ్రహించిన రైతులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రంగంలోకి దిగిన బిగ్ టీవీ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళింది. మొక్కజొన్న పంటలను పరిశీలించింది. రైతులతో మాట్లాడింది. అక్కడి నుంచే కథనాలు ప్రసారం చేసింది. బాధితుల గోడును ప్రజల ముందుంచింది. బిగ్ టీవీ వరుస కథనాలతో అలర్ట్ అయిన సర్కార్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. సీడ్ శాంపిల్స్ సేకరించి DNA టెస్టుల కోసం ల్యాబ్కు తరలించారు. ఇటు రైతు సంక్షేమ కమిషన్ కూడా నేరుగా రంగంలోకి దిగింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సమాచారం సేకరించింది. నిన్న ములుగు జిల్లా కలెక్టరేట్లో సీడ్ కంపెనీ ప్రతినిధులు రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసింది. కంపెనీల ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపించింది. బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు 100కు 100% అని నిర్ధారించుకుంది. అగ్రికల్చర్ ఆఫీసర్లైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, ఓవర్ టు యు. ప్రసన్న, ప్రస్తుతము గత 20 రోజుల నుంచి కూడా బిగ్ టీవీ చేసినటువంటి వరుస కథనాలు అటు ప్రభుత్వాన్నే కాదు ఇటు రైతు కమిషన్ ను కదిలించాయి. దాంతో పాటుగా ప్రభుత్వ శాఖలన్నీ కూడా నిన్నట్టుండి పరుగులు పెడుతూ రైతులకు న్యాయం చేసేందుకైతే ముందుకెళ్తున్న పరిస్థితి. ఇందులో ప్రధానంగా ములుగు జిల్లాకు సంబంధించి 5 మండలాల లోపల 959 మంది రైతులు 2178 ఎకరాల లోపల ఈ సీడ్ కంపెనీల విత్తనాలు సాగు చేసినట్లుగా అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో పాటుగా ప్రైమరీ రిపోర్ట్ గా ఏదైతే 6వ తేదీన మార్చిన బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం ఉందో దానికి వెంటనే స్థానిక అధికారులు రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఏవోలకు చెప్పడంతో ఈ కథనాలు తప్పుందంటూ మొదటిసారి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత సీడ్ బాంబ్ పేరుతో ఇచ్చిన వరుస కథనాలు, అక్కడ బ్యాచ్ నెంబర్ లేకుండా విత్తనాలు ఇవ్వడము, ఎట్లాంటి రసీదులు, దానికి సంబంధించినటువంటి బిల్స్, బ్యాచ్ నెంబర్ లేకుండా పురుగు మందులు ఇవ్వడంపై పూర్తిగా అన్ని సాక్ష్యాధారాలతో రైతుల బయటతో కూడా కథనాలు ఇవ్వడంతో దీనిపై పూర్తిగా ప్రభుత్వం స్పందించింది. జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి పూర్తి సమాచారం సమగ్రమైన నివేదిక ఇవ్వాలంటూ చెప్పడంతో గత 4 రోజుల లోపల పూర్తిగా ఈ యొక్క సర్వేను కూడా కంప్లీట్ చేశారు. ఈ సర్వే లోపల మొత్తంగా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కన్నాయిగూడెం, వాజేడు, తాడ్రాయి, వెంకటపురం ఈ 4 మండలాల లోపల 959 రైతులకు సంబంధించి ఈ సీడ్ కంపెనీల ద్వారా కూడా మోసపోయినట్లుగా గుర్తించారు. ఇందులో నిన్న ఇచ్చిన రిపోర్టు అది కూడా పూర్తిగా అటు రైతు కమిషన్ బహిరంగ విచారణ ముందు కూడా ఈ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేయగా బాధిత రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీ సంబంధించిన ప్రతినిధులు, అటు వ్యవసాయ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులు, సో అందరి సమక్షం లోపల రైతు కమిషన్ చైర్మన్ సభ్యులతో కూడినటువంటి బృందము నిన్న విచారణ జరిపింది. అందులోపల బిగ్ టీవీ దాదాపుగా 12 ఐటమ్స్ ఏవైతే ప్రసారం చేసిందో ఆ 12 అంశాలకు సంబంధించి కూడా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఎటువంటి 1/70 యాక్ట్ పేసర్ చట్టాలు అమలు ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం లోపల ఇన్నేళ్ల పాటు దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలుగా ఈ యొక్క యాసంకి అదేవిధంగా వర్షాకాలానికి కూడా అక్కడ మొక్కజొన్న సాగు అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పడంతో అధికారులు కూడా నీళ్ళు నమ్మిన పరిస్థితి. సో సమస్య వచ్చినప్పుడే మా దృష్టికి వస్తుంది, తర్వాత ఎవరు కూడా రైతులు పట్టించుకోలేదంటూ కూడా ఒక నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో కమిషన్ కూడా సీరియస్ అయింది. సో ఇన్ని మీడియా కథనాలు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో పాటుగా రైతులకు ఎటువంటి రసీదులు లేకుండా, ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా వ్యవసాయం చేపిస్తున్న కంపెనీ ఆర్గనైజర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటే వైపు పోలీస్ శాఖను అదేవిధంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పై కూడా సీరియస్ అయిన నేపథ్యంలో నిన్న రాత్రి 6 గంటల నుంచి కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత రైతుల్ని నేరుగా రైతుల వద్దకు వెళ్లి పోలీసులు
తమకు సంబంధించినటువంటి చీటింగ్ పిటిషన్ తీసుకొని చీటింగ్ కేసులు కూడా ఆర్గనైజర్ పై నమ్మించారు. అందులో ప్రధానంగా బేయర్ కంపెనీకి సంబంధించిన ఆర్గనైజర్, అదేవిధంగా హైటెక్ కంపెనీకి సంబంధించిన ఆర్గనైజర్ మన్యం సురేష్. సో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక మరికొంతమంది మొత్తంగా 6 కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్గనైజర్లు ఇక్కడ దాదాపు 2179 ఎకరాల లోపల ఈ యొక్క సీడ్ మొక్కజొన్న సాగు చేస్తూ సో వాళ్ళందరిపై కూడా రైతుల దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని ఈ రోజున కంప్లీట్ గా వాళ్ళందరిపై కేసులు నమోదు చేసేందుకైతే పోలీస్ శాఖ అయితే సిద్ధమైంది. ఇక మరోవైపు దాదాపు ఒక మధుకృష్ణ అటువంటి రైతు సూసైడ్ చేసుకుని ఇప్పటికీ 1 వీక్ అవుతుంది. అయితే 5 రోజుల్లోనే రైతుకు సంబంధించి ఎవరైనా సూసైడ్ చేసుకుంటే రెవెన్యూ, పోలీస్, అదే విధంగా అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురు కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తూ ఆ రిపోర్ట్ కూడా ఇవ్వకపోవడంతో దీనిపై కూడా కథన ప్రసారం చేయడంతో ఈ రోజున ముగ్గురు అక్కడికి కమిటీ వెళ్ళింది. అక్కడ రిపోర్ట్ కూడా తీసుకుంటే మొత్తానికి దీంతో రైతులు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ రైతులంతా కూడా కేసులు నమోదు కావడంతో ఆర్గనైజర్లతో తమకు న్యాయం జరుగుతున్నట్టు ఒక సంతోషం వ్యక్తం చేస్తూనే బిగ్ టీవీకి అయితే ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్ వేణు, థ్యాంక్ యూ.